హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. సో ఈరోజు నేను ఏం చేసుకుంటానని అనేది చూసిద్దాం. ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టేశానండి. నేనైతే 2 గంటలకు లేచాను. స్నానం చేసి బట్టలు ఉతుక్కున్నడికైతే 3 అయ్యింది. సో దీపం కూడా ఫస్ట్ పెట్టేశాను. ఈ విధంగా అయితే ఫస్ట్ దీపం అయితే పెట్టేశాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేస్తాను. పరమాన్నం అయితే సేమియా పాయసం కోసం అయితే సేమియా కూడా ఫ్రై చేస్తాను. ఇదైతే సేమియా బూరెలు చేస్తాను, ఇదైతే నూక బూరెలు చేస్తాను. పాలు కూడా ఆల్రెడీ మరబెట్టేశాను. పప్పు కూడా నానబెట్టేశాను అనమాట. అదే పెసరపప్పు అనమాట. రైస్ కూడా పెట్టాను మా దద్దోజనం చేయడానికి. అలాగే శనగలు కూడా ఉడకబెట్టేశాను ఆల్రెడీ. 2 కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాను. 3 రకాల బూరెలు చేస్తాను కదా. 2 కొబ్బరికాయలు అయితే సరిపోతాయి. ఒక కొబ్బరికాయ మొక్క అయితే దేవుడు పెట్టేశాను. మిగతా 3 కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి మిక్సీ కొట్టాలన్నమాట. సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఫాస్ట్గా వంట చేసేయాలన్నమాట. ఫాస్ట్గా వంట అయిపోతే మిగతా పనులు ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 3 రకాలు అయితే అవుతున్నాయి. ఇంకా 5 రకాలు చేయాలి. సో చేసేయాలి, తప్పదు. నూక బూరెలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇగోండి చుట్టేసాను, ఆల్రెడీ వేపుతున్నాను. అలాగే గారెలు కూడా రెడీ అయిపోయి అవి చూపించు. ఇగోండి నూక బూరెలు అయితే ఇలా వచ్చాయి. బూరెలు కూడా చుట్టేసాను పాకం తీసి. శనగపప్పు బూరెలు కూడా చుట్టేసాను పాకం తీసి. ఒకసారి అన్నీ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం కాకుండా అన్నీ ఒకసారి ఫ్రై చేస్తే ఫాస్ట్గా అయిపోద్దని. వంట అంతా అయిపోయిన తర్వాత అయితే పూజ అయితే చేసేసానండి. పూజ అయితే చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. తర్వాత అయితే మా బావకైతే కాలేజ్ ఉంది. సో మా బావ అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత రమ్మని ఫోన్ చేస్తే వచ్చారనమాట. వచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకొని తర్వాత అయితే నాకు కూడా ఆశీస్సులు ఇచ్చేసారండి, ఆశీర్వాదం ఇచ్చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, ఎన్నిసార్లు మొక్కమని చెప్పారో తెలియదు. ఇదే ఛాన్స్ అంట. సో అలా అని చెప్పేసి ఒక 3 టైమ్స్ అయితే వీడియో పేరు చెప్పేసుకొని నాతోనైతే కాళ్ళకి దండం పెట్టించుకున్నారు. పోన్లే అండి, ఎప్పుడు పెడతామా, సో సంవత్సరంకి ఒకసారే కదా. సో అలా అనేసి అయితే నేను కూడా పెట్టానమాట. అదొక సరదా అంతేని. నాకు ఆట పెట్టించడం కోసం వీడియో పేరు చెప్పేసుకొని అయితే మా బావ అయితే అలా చేశారు. తర్వాత మా పిల్లలకు కూడా పసుపు అయితే రాశాను. అసలైన లక్ష్మీదేవులు చిన్నపిల్లలు కదా అంటారు కదా, అది ఆడపిల్లలు. మా ఇంట్లో అయితే 2 లక్ష్మీలు ఉన్నారు. సో వాళ్ళకైతే ఫస్ట్ అయితే పసుపు రాసేసాను. ఫస్ట్ అయితే మా చిన్ను అయితే వాళ్ళ డాడీ కాళ్ళకి దండం పెడుతుంటే మా చిన్ను కూడా అక్షింతలు తీసుకుని వచ్చిందనమాట, నాకు ఆశీర్వదిస్తానని చెప్పి. సో తర్వాత అయితే పసుపు రాశాను. మా చిన్ను అయితే పసుపు రాసిన తర్వాత తనకు బొట్టు పెడుతుంటే వద్దు మమ్మీ అని చెప్తుంది, కానీ బలవంతంగా పెట్టేశాను. తర్వాత బొట్టు పెట్టిన తర్వాత అయితే మా చిన్ను కూడా నాకైతే చక్కగా అక్షంతలు వేసి ఆశీర్వదించేసింది. సో మా చిన్ను బ్లెస్సింగ్స్ కూడా నాకు వచ్చేసాయి. తర్వాత అయితే మోక్షకు కూడా నా కాళ్ళకు కూడా రాయి మమ్మీ అన్నది. తను అడగకపోయినా సరే నేను రాద్దామని డిసైడ్ అయిపోయాను. సో మా మోక్షకు కూడా కాళ్ళకైతే పసుపు రాస్తున్నాను. కానీ మా మోక్షకి పసుపు రాసినప్పుడు అయితే చిన్న జోక్ వేసిందండి. ఏంటంటే తనకి తెలియని జోక్ అనమాట. పసుపు రాసేస్తున్నావు కదా మమ్మీ, నేను చెప్పులు వేసుకోవాలి కదా, ఎలా వేసుకుంటాను అని అడిగిందనమాట. సో పసుపు రాసుకుంటే చాలా మంచిదమ్మా, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సో నువ్వు ఆడపిల్లవు కదా, పసుపు రాసుకుంటే చాలా మంచిదని చెప్పాను. సరే మమ్మీ రాసేసే అని చెప్పింది. సో నేను చెప్పిన విధంగా మా మోక్ష కూడా రాసుకుంది. తర్వాత అయితే తనకు కూడా బొట్టు పెట్టేశాను. బొట్టు పెట్టేసి తనకు కూడా అక్షంతలు ఇచ్చాను. అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించంటే నాకు తిరిగి దండం పెడుతుంది. ఏమనుకున్నదో తెలియదు, తనకు తెలియదు కదా. సో తర్వాత మళ్ళీ మా బావ వీడియో పేరు చెప్పేసుకొని ఆశీర్వదించు, నా బ్లెస్సింగ్స్ తీసుకోరా, అక్కడ క్లారిటీ లేదు వీడియో అని చెప్పి. పూజ అయితే అయిపోయిందండి. మా అమ్మవారిని చూసేయండి ఎంత అందంగా ఉన్నారనమాట. సో పూజ అయితే ఇలా చేశారండి. 9 రకాల ప్రసాదాలు చేసుకొని అయితే పూజ అయితే చేసేసాను. నా పూజ అయితే ఇలా అయిపోయింది. వరలక్ష్మి రథం అయితే మంచిగా అయ్యిందండి. అమ్మవారు చూస్తుంటే తెలిసిపోతుంది మీకు. సో 9 రకాలు అయితే వంటలు ఉండేనండి. ఇవైతే సేమియా బూరెలు, నూక బూరెలు, గారెలు, బెల్లం గారెలు అయితే చేశాను. అలాగే శనగపప్పు బూరెలు చేశాను. శనగలు,
పులిహోర, పాయసం, పరమాన్నం, దద్దోజనం 9 రకాల ప్రసాదాలండి. ఇవి చాలా మంచిగా వచ్చాయన్నమాట. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడపప్పు ప్రసాదం కూడా పెట్టుకున్నాను, పానకం పెట్టుకున్నాను, 9 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. 9 రకాల ఫ్రూట్స్ పెట్టుకొని చీర జాకెట్ పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను ప్రసాదాలు పెట్టుకొని. అలాగే బయట కూడా సన్నమ్మకు కూడా బాగా పూజ చేసుకున్నాను. గౌరీమాతకి అయితే పూజ చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం రోజు సన్ని పూజ చేసుకుంటే చాలా మంచిది. సో అలా అనేసి నేను చేసుకున్నాను. అలాగే దోరబంధాలకు కూడా పూజ చేసుకున్నాను. ఉప్పుతో అయితే నిమ్మకాయ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం మంచిది. అలాగే దీపం కూడా పెట్టుకొని పూజ అయితే చేసేసాను. మా అమ్మవారు చూసేసారు కదా, పూజ అయితే ఆ విధంగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉందన్నమాట. పూజ అయితే చాలా మంచిగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. 2 గంటలు లేస్తే ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. పూజ మొత్తం అయిపోయింది. ఇంకా తాంబూలం అయితే ఇవ్వలేదు, అందరికీ పిలిచాను, బట్ అందరూ పూజలో ఉన్నారనమాట. సో వాళ్ళు వస్తే తాంబూలం ఇచ్చేస్తాను. పూజ అయితే మంచిగా అయిపోయింది. వరలక్ష్మి వ్రతం అయితే నిజంగా అసలు ఈ వరలక్ష్మి వ్రతం చేయలేనేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ అస్సలు బాగలేదు. నైట్ ట్యాబ్లెట్లు వేసుకొని మార్నింగ్ అయితే లేచాను, బట్ కళ్ళు తిరిగేసాయి. అయినా సరే పూజ మాత్రం మంచిగా అయ్యింది. ప్రసాదాలు కూడా అన్నీ మంచిగా కుదిరాయి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అందరూ వస్తే తాంబూలం ఇచ్చేస్తాను, తర్వాత భోజనం చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎవరు రాలేదు, ఆకలి వేస్తుంది కూడా. తాంబూలం అయితే 3కి ఇచ్చేసానండి, ఇంకా 2 అయితే రాలేదు. సో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా నేను అన్నం కూడా తినలేదనమాట. తాంబూలం అయితే 3కి ఇచ్చేసాను, కానీ 2 అయితే రాలేదు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా తాంబూలం ఇచ్చేసి అన్నం తింటానమాట. సో ఇంకా 2 అయితే రాలేదు.